దేవుని యొక్క జ్ఞానం ఎలాంటిది? పరిశుద్ధ గ్రంథంలో సామెతల గ్రంథం 24వ అధ్యాయము 13-14 వచనాలు చదువుదాం. నా కుమారుడా, తేనె త్రాగుము, అది రుచిగలది కదా. తేనె పట్టు తినుము, అది నీ నాలుకకు తీపియే కదా. నీ ఆత్మకు జ్ఞానము అట్టిదని తెలుసుకొనుము. నీ ఆత్మకు జ్ఞానము అట్టిదని తెలుసుకొనుము. జ్ఞానము ఎలాంటిది అని అంటే, తేనె ఎంత రుచిగా ఉంటుందో, తేనె పట్టు ఎంత తీపిగా రుచిగా ఉంటుందో, మనిషికి జ్ఞానం కూడా అట్టిదని తెలుసుకోవాలి, గ్రహించాలి. జ్ఞానం 2 రకాలు. ఒకటి దైవ సంబంధమైనది, రెండోది లోక సంబంధమైనది. దైవ సంబంధమైనది పరలోకం నుండి వచ్చినది, మరియు లోక సంబంధమైనది ఈ లోకము నుండి వచ్చినది. మనం ఫస్ట్ దైవ సంబంధమైనటువంటి జ్ఞానం పొందుకోవాలా. అప్పుడు మనము ఈ లోక సంబంధమైనటువంటి జ్ఞానాన్ని ఎరిగి ఉంటాం. దైవ సంబంధమైనటువంటి జ్ఞానం మనిషి యొక్క ఆధ్యాత్మిక జీవన విధానాన్ని నడిపిస్తుంది. లోక సంబంధమైనటువంటి జ్ఞానం మనిషిని ఈ లోకంలో జీవింపజేస్తుంది. అయితే ఈ లోకంలో ఉన్నటువంటి జ్ఞానమే జీవింపజేస్తుంది కదా అనుకుంటే పొరపాటు. ఎందుకంటే దైవ జ్ఞానం లేకుండా మనం దేవుని రాజ్యాన్ని పొందుకోవడం అసాధ్యం. దేవుని రాజ్యంలో మనం ఉండాలంటే ఖచ్చితంగా దైవ జ్ఞానం, దేవుని జ్ఞానంతో నింపబడినటువంటి వారమై ఉండాలా. లోక జ్ఞానంతో నింపబడితే మనం దేవుని రాజ్యంలో ఉండేటువంటి అవకాశం, ఆస్కారం ఉండదు. దైవ జ్ఞానం ఎలా వస్తుందంటే, ప్రభువుని నమ్మడం ద్వారా, ప్రభువుని ఆశ్రయించడం ద్వారా, క్రీస్తుని నమ్మడం ద్వారా, యేసు క్రీస్తుని నమ్మి విశ్వసించడం ద్వారా దైవ జ్ఞానం మనం పొందుకుంటాం. అందుకోసం ప్రభు సెలవిచ్చినటువంటి మాట, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తా, నా కాడి తేలికగాను సులువుగాను ఉంటుంది, మీరందరూ వచ్చి నా యొద్ద నేర్చుకునుడి అని లేఖనంలో యేసుక్రీస్తు చెప్పిన మాట మనం జ్ఞాపకం చేసుకుందాం. ఆయన యొద్ద నేర్చుకుందాం. ఆయన యొద్ద జ్ఞానం ఉంది, ఆయన యొద్ద ప్రేమ ఉంది, ఆయన యొద్ద కనికరం ఉంది, ఆయన యొద్ద జాలి ఉంది. కాబట్టి ప్రేమన దేవుని బిడ్డలారా, మనం దేవుని జ్ఞానం ఎలాంటిది, అది ఎలా ఉండబోతుంది అని అంటే, తేనె కంటే మరియు తేనె పట్టు కంటే మధురమైనది, తీపి అయినది, ప్రశస్తమైనదని మనం గ్రహించి జ్ఞానం పట్ల మనం శ్రద్ధ కలిగి ఆధ్యాత్మికంగా ముందుకు కొనసాగాలని ఇంతటితో ఈ మాటలు ముగిస్తున్నా.